చిన్నప్పుడే నాన్న దూరమయ్యారు. ఆశ్రమంలో అనాథలా పెరిగాను. ఒక మంచి మనిషికి భార్యనయ్యి 4 పిల్లలకి తల్లినయ్యాను అని సంతోషించే లోపే అర్ధాంతరంగా చనిపోయాను. ఈ బంధాలను వదులుకోలేక ఇక్కడే ఆత్మగా తిరుగుతున్నాను. దీనంతటికీ కారణం మనోహరి అక్క. అదే నిన్ను చంపించింది. ఇంటి కోడలవ్వాలన్న స్వార్థంతో తనెన్నో తప్పులు చేసింది. నాకంతా తెలుసు బాగి. దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాకే నేను పైకి వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకంత సమయం లేదు. నేను త్వరగా వెళ్ళిపోవాలి. అలా అనకక్క. ఇప్పుడే కదా మనం సొంత అక్క చెల్లెలు అని తెలిసింది. అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? తప్పదు బాగి. నేను మళ్ళీ జన్మించాలి అంటే ఈ జన్మని వదిలేయాలి. ఊహ తెలియక ముందే నాకు దూరం అయ్యాం. నిజం తెలిసాక మళ్ళీ దూరం అవుతున్నాం. ఇంకెప్పుడక్క మనం కలిసి ఉండేది? మరో జన్మలో నేను నీకు కూతురుగా పుడతాను భాగి. కానీ ఇప్పుడే నీకు ఆ విషయం చెప్పకూడదు. నేనెక్కడున్నా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. నేను మీతోనే ఉంటాను. అది సరే, ఆయన నువ్వు కలిసిపోయారంట. అది అలా జరిగిపోయిందక్క. మంచి విషయమే జరిగింది. ఆయనకు నువ్వు సంపూర్ణంగా భార్యవి కావాలని నేనెప్పుడు కోరుకున్నాను. నేను నీ సొంత అక్కని కాదు అని తెలియకముందే నా పిల్లల్ని నీ సొంత పిల్లల్లా చూసుకున్నావు. నువ్వు నాతో గడిపే క్షణాలని నా పిల్లలతో గడిపావు. అందుకు నేనెప్పుడు నీకు రుణపడి ఉంటాను భాగి. అక్క, నీకు నాకు మధ్య కృతజ్ఞతలేంటక్క? మనది రక్త సంబంధం. నా బంగారు చెల్లివి.